దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఇశ్రాయేలు దేశం. అలాంటి దేశం యొక్క ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ విషయాలను చర్చిద్దాం. ప్రియమైన మిత్రులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమధార కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని మహాకృపలో మీరందరూ క్షేమంగా మరియు సంతోషంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఈ కార్యక్రమం ద్వారా విన్న సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా ఉంటున్నాయని, అవి మీ జీవితంలో అన్వయించుకుంటున్నారని విశ్వసిస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము ఆధ్యాత్మికంగా వెనుకకు జారిపోయిన ఇశ్రాయేలు దేశమును తిరిగి చేర్చుకోవడానికి దేవుడు ఎలా సిద్ధంగా ఉన్నాడో, దానికి సాదృశ్యంగా దేవుడు ప్రవక్త అయిన హోషేయను, అతని అపనమ్మకస్తురాలైన గోమెరును తిరిగి చేర్చుకోమని ఆజ్ఞాపించడానికి సంబంధించిన విషయాలను గురించి వివరంగా తెలుసుకుందామా? ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవివే, హెచ్చించు వాడవును, బలమిచ్చు వాడవు నీవే. ఐశ్వర్యము గొప్పతనమును కలిగించు దేవుడవివే, హెచ్చించువాడవును, బలమిచ్చువాడవు నీవే. అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు. ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. నిన్ను వెంబడించు వారిని, నిజముగా సేవించు వారిని, నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని. నిన్ను వెంబడించు వారిని, నిజముగా సేవించు వారిని, నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని. ఎంతో ఘనపరచెదవు
ఆశీర్వదించెదవు. శత్రువుల కంటే ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. వినయము గల మనుష్యులను వర్ధిల్లజేసెదవు. గర్విష్ఠుల గర్వము నడచి గద్దె నుండి దించెదవు. వినయము గల మనుష్యులను మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు సాటిలేని నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. నేటి ఈ పాఠంలో మనము హోషేయ గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాలను విస్తృతంగా అధ్యయనం చేయబోతున్నాం. ఇక ముందుగా 4వ వచనాన్ని గమనిద్దాం. నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయు నుందురు. దేవతా స్తంభమును గాని ఏఫోదును గాని గృహ దేవతలను గాని ఉంచుకొనకుందురు. ప్రియులారా, ఈ వచనంలో మనము ఇశ్రాయేలీయులు చాలా దినములు రాజు లేకయు అనే మాటను చూస్తాం. ఇక్కడ ప్రత్యేకంగా ఎన్ని రోజులు అనే సంఖ్యను ఆయన ఇవ్వలేదని మీరు గమనించవచ్చు. ఇది అసాధారణమైన విషయం. ఎందుకంటే ఇశ్రాయేలీయులు వారి స్వదేశం నుండి వెళ్ళగొట్టబడి 3 సార్లు తిరిగి వస్తారని వారికి 3 సార్లు చెప్పబడింది. ప్రతిసారి దేవుడు వారిని ఆ దేశం నుండి వెళ్ళగొట్టినప్పుడు ఎంతకాలము దూరంగా ఉంటారో కూడా చెప్పాడు. చివరిసారి ఈ సందర్భంలో మినహా అన్నిసార్లు చెప్పాడు. మొదటిసారి దేవుడు అబ్రహాముతో, నేను నీకు ఈ దేశం ఇస్తాను, ఇది నీదే, కానీ నేను నీ సంతానాన్ని 430 సంవత్సరాలు ఈ దేశం నుండి దూరంగా ఉంచబోతున్నాను. వారు ఐగుప్తు దేశంలోనే ఉంటారు. 430 సంవత్సరాల తర్వాత నేను వారిని తిరిగి తీసుకుని వస్తాను అని చెప్పాడు. వారు తిరిగి వచ్చారు. ఆ ప్రవచనము అక్షరాల నెరవేరింది. రెండవసారి ఇర్మియా ద్వారా దేవుడు ఇలా చెప్పాడు, మీ పాపాల కారణంగా మీరు బబులోనుకు చెరగా పంపబడతారు, మీరు అక్కడ 70 సంవత్సరాలు ఉంటారు. మళ్ళీ ఈ సందర్భంలో కూడా అది అక్షరాల నెరవేరింది. ఇప్పుడు ఇక్కడ హోషేయ ఉత్తర రాజ్యంతో మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో నిజంగా ఎప్పుడూ వారి స్వదేశానికి తిరిగి రాలేదు. మరియు ఆయన ఇశ్రాయేలీలు చాలా దినములు రాజు లేకుండా ఉంటారు అని చెప్తున్నాడు. అనేక రోజులు అంటే ఎంతకాలము? కొంతమంది ప్రభువైన యేసు క్రీస్తు 2000 సంవత్సరాలకు ముందే తిరిగి వస్తారని గతంలో చెప్పిన వారు ఉన్నారు. 2014వ సంవత్సరంలో యుగాంతం అని చెప్పిన వారు ఉన్నారు. అలాగే నేటికి వివిధ రకాల లెక్కలు చూస్తూ ఇదిగో ఈ సంవత్సరంలోనే వస్తాడని వారు చెప్పింది తప్పు అని చెప్పి నేను చెబుతున్న గణాంకాలు నిర్దిష్టమైనవని చెప్పుకునే వివిధ రకాల వ్యక్తులు ఉంటున్నారు. ఇటువంటివి వారు బైబిల్లో ఎక్కడ దాన్ని కనుగొంటారో నాకు అర్థం కావడం లేదు. అలాంటి వారిని చూసినప్పుడు వారికి పరలోకంలోకి నేరుగా వెళ్ళే ప్రైవేట్ లైన్ ఏమైనా ఉన్నదా అన్నట్లు అనిపిస్తుంటున్నది. మరియు నేను విన్నటువంటి వారిలో కనీసము ఒకరు ఇలా చెప్తున్నారు, అదేమిటంటే నేడు జీవించే తరమే క్రీస్తు రాకడను చూడబోయే చివరి తరమని చెప్తుంటారు. ఇలాంటి విన్నప్పుడు సత్యము నేర్పబడని క్రైస్తవులకు బాగా నచ్చుతుంది. కానీ దేవుని యొక్క వాక్యంలో అలాంటి బోధనను మీరు కనుగొనరు. ఆయన తిరిగి రావడానికి ఎంతకాలం పడుతుందో మనకు ఎక్కడ నమోదు చేయబడి లేదు. ఈరోజు మన చుట్టూ
చాలామంది సంచలనాత్మకమైన ప్రవచన వ్యాపారులు ఉంటున్నారు. ప్రభువు అనేక రోజులు అని చెప్పి ప్రత్యేక సంఖ్యను ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఇశ్రాయేలీలు మొదటి శతాబ్దంలో 70వ సంవత్సరంలో స్వదేశము నుండి బయటకు వెళ్ళిన సమయం నుండి మరియు వారు తిరిగి వచ్చే సమయం మధ్య కాలంలో ఆయన అన్య జాతుల నుండి తన నామము కొరకు ఒక జనాన్ని పిలుస్తున్నాడు మరియు తన సంఘాన్ని నిర్మిస్తున్నాడు. ప్రథమంగా నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, మనము అంత్యకాలంలో జీవిస్తున్నామని నేను నమ్ముతున్నాను. ఈ మాటలు విన్నప్పుడు ఎవరో ఒకరు అలాగైతే ప్రభు త్వరలో వస్తాడు అని మీ అర్థమా అని అనవచ్చు. తప్పక వస్తాడు అని తెలుసు, ఎంత త్వరగా అనేది నాకు తెలియదు. ఎందుకంటే మనము 2000 సంవత్సరాలకు పైగా అంత్యకాలంలో ఉంటున్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11, 22వ అధ్యాయము 7వ వచనాల్లో ప్రభు అయిన యేసు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని 1900 సంవత్సరాల క్రితమే అన్నాడు. అందువల్ల ఆయన రేపు లేదా వచ్చే వారము లేదా వచ్చే సంవత్సరము లేదా ఈ శతాబ్దంలో కూడా వస్తారని చెప్పడానికి నేను సిద్ధంగా లేను. అది నాకు తెలియదు. కానీ వేదిక సిద్ధమవడం మనం చూస్తున్నామని నమ్ముతున్నాను. సంఘము ఈ భూమి మీద నుండి ఎత్తబడినప్పుడు అసలు కార్యము ప్రారంభమవుతుంది. హోషేయ గ్రంథములో ఇక్కడ తేదీ ఎందుకు ఇవ్వబడలేదు అంటే పవిత్ర లేఖనాల్లో సంఘానికి పేరు లేదు, తేదీ లేదు. నిజమైన సంఘానికి చెందిన మనము ఒక పరసంబంధమగు జనమే కానీ ఏ పేరు లేని వారము. మీలో కొంతమందికి సంఘానికి బ్యాప్టిస్ట్ లేదా ప్రెస్బిటేరియన్ లేదా మెథడిస్ట్ లేదా క్రైస్తవ లేదా ఇండిపెండెంట్ అని పేరు అని పిలిచి ఉండవచ్చు. మీకు ఒక విషయం తెలియజేస్తాను, ప్రభు సంఘానికి పేరు లేదు. పవిత్ర లేఖనాలు దానికి ఎప్పుడు పేరు ఇవ్వలేదు. గ్రీకు పదమైన ఎక్లేసియా అంటే బయటకు పిలువబడిన విశ్వాసుల గుంపు లేదా విశ్వాసుల సమాజం అనే అర్థం. ఆయన ఈనాడు ఒక సమాజాన్ని పిలుస్తున్నాడు, అది ఆయన వధువు అవ్వబోతుంది. సంఘానికి నేను ఒక పేరు ప్రతిపాదించగలను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45, 46 వచనాల్లో మహా విలువ గల ముత్యం ఉపమానంలో ఆ ముత్యము సంఘాన్ని సూచిస్తుంది. దానిని వర్తకుడైన యేసు వచ్చి కొన్నాడు. సంఘానికి ఆయన భారీ ధర చెల్లించాడు. అది మీకు తెలుసు. ముత్యానికి గ్రీకు పదము మార్గరిటేస్. సంఘానికి ఏదైనా పేరు ఉండాలంటే అది మార్గరెట్ అయి ఉండాలి అని నా అభిప్రాయం. ప్రియులారా, మీరు ఎప్పుడైనా మార్గరెట్ చర్చ్ గురించి విన్నారా? ఒకసారి నేను ఒక వ్యక్తితో నేను మార్గరెట్ చర్చికి వెళ్తున్నానని చెప్పాను. నేను తమాషా చేస్తున్నానని అతడు అనుకున్నాడు. కానీ నేను నిజంగా గంభీరంగా ఉన్నాను. సంఘానికి పేరు లేదు మరియు దానికి తేదీ కూడా లేదు. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్ముడు దిగి రావడానికి 1 గంట ముందు మీరు సీమోను పేతురును కలిసి కాసేపట్లో మీకు ఏమి జరగబోతుందో తెలుసా అని అడిగితే అతడు లేదు, ఏమి జరగబోతుంది అని అనేవాడు. అతనికి తెలియదు నిజంగానే. ఎందుకంటే సంఘం యొక్క స్థాపన ప్రకటించబడింది కానీ ఏ తేదీని ఇవ్వలేదు. మరియు సంఘము ఈ భూమి నుండి తీసుకుపోబడే సమయము అనగా ఎత్తబడే సమయము తేదీ కూడా మనకు ఇవ్వబడలేదు. అందుకే ఇశ్రాయేలీలు చాలా దినములు రాజు లేకయు ఉందురు అని మనకు చెప్పబడింది. మనకు ఎలాంటి నిర్దిష్ట సమయము ఇవ్వబడలేదు. ఇశ్రాయేలు అనేక రోజులు రాజు లేకుండా ఉంటారు. ఈనాడు ఆ దేశంలో కొందరు తాము ఏ గోత్రానికి చెందిన వారమో చెప్పగలమని దావా వేస్తున్నారు. దాని గురించి నాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి, కానీ వారు ఆ దావా చేస్తారు. అయినప్పటికీ నేను దావీదు వంశంలో ఉన్నాను, దావీదు సింహాసనంపై నాకు హక్కు ఉంది అని చెప్పగల ఏ ఇశ్రాయేలీయుడైనా ఈనాడు లేడు. దాని విషయమై దావా వేయగల ఏకైక వ్యక్తి ప్రస్తుతము దేవుని యొక్క కుడి పార్శ్వంలో ఆసీనుడై ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇశ్రాయేలు వారి యొక్క రాజును తిరస్కరించింది. ఇక ఇందులోనే అధిపతి లేకుండా అనే మాటను చూస్తాం. అనగా సింహాసనానికి వారసత్వంగా ఎవరు లేరు. ప్రభువైన యేసు క్రీస్తుయే వారి మెస్సియా కాకపోతే వారికి ఎవరు లేరు.
వారికి మరో మార్గం కూడా లేదు. ఈ వచనంలోనే బలి నర్పింపకయు యుందురు అనగా అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును అని లూకాసు వార్త 21వ అధ్యాయము 24వ వచనం మనకు తెలుపుతుంది. అందువల్ల ఇప్పుడు ఇశ్రాయేలీలకు యెరూషలేము ఉన్నందున అన్యజనులు నివసించు కాలములు పూర్తయి ఉంటాయి అని చాలామంది వాదిస్తారు. అయితే నేడు వారికి నిజంగానే యెరూషలేము ఉందా? పాత యెరూషలేములోని పవిత్ర స్థలాలన్నీ ముస్లిములు, రష్యన్ క్యాథలికులు, గ్రీకు క్యాథలికులు, ఆర్మేనియన్ చర్చి లేదా రోమన్ క్యాథలిక్ల వశంలోనే ఉన్నాయి. మరియు వీరందరూ ఈ స్థలాలపైన క్యాథడ్రల్స్ అనగా పెద్ద పెద్ద చర్చిలను నిర్మించారు. ఇశ్రాయేలీలకు ఈ పవిత్ర స్థలాలు ఉన్నట్లు కాదు, మరియు వాటిని తాకడానికి కూడా వారు ధైర్యం చేయరు. ఒకసారి ఒక దైవ సేవకుడు ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినప్పుడు తనకు తెలిసిన ఒక యూదుడైన గైడ్తో ఇలా అన్నాడు, మీకు ఇప్పుడు యెరూషలేము ఉంది కదా, మీరు వెళ్ళి ఆ మసీదును ఎందుకు కూలగొట్టి మీ స్వంత దేవాలయాన్ని ఎందుకు నిర్మించకూడదు అని అడిగినప్పుడు అతడు ఇలా జవాబిచ్చాడు, మేము ఏమి చేయాలనుకుంటున్నారు మీరు? మేము 3వ ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా అని అన్నాడు. వారు కానీ ఆ పని చేస్తే అది ఖచ్చితంగా దాన్ని ప్రారంభిస్తుంది. ప్రియ స్నేహితుడా, మీరు దానిని నమ్మవచ్చు. ఇశ్రాయేలీలకు ఆ దేవాలయ ప్రాంతం లేదు, మరియు నేడు వారికి బలి లేదు. వారికి ఉన్న ఏకైక పవిత్ర స్థలము ప్రలాపాల గోడ, దాన్నే వెయిలింగ్ వాల్ అంటాం. వారు ఇంకా ప్రలాపాల గోడ వద్దే ఉన్నారు. నీవు మరియు నేను కలిగి ఉన్న యేసు తప్ప వారికి మరో బలి అంటూ లేదు. ఆయన 2000 సంవత్సరాల క్రితము పట్టణం వెలుపల మరణించాడు. మరణించిన వారిలో నుండి లేపబడ్డాడు మరియు ఈరోజు దేవుని కుడి పార్శ్వంలో ఉంటున్నాడు. ఇక ఈ వచనంలోనే దేవతా స్తంభమును గాని అనే మాటను కూడా చూస్తాం. దేవుడు ఇశ్రాయేలీలకు ఎలాంటి విగ్రహాలను ఇవ్వలేదు. ఆయన వారితో నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ యందే కానీ యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని చెప్పాడు. కానీ ఆయన వారికి అనేక వస్తువులు ఇచ్చాడు. ఉదాహరణకు ఏఫోదు మరియు తెరాఫీములు. ఏఫోదు అనేది ప్రధాన యాజకుడు ధరించే పవిత్ర వస్తువు. తెరాఫీములు అనేవి చిన్న వస్తువులు. వారు వాటిని అదృష్ట కణికల వలె చుట్టూ మోసుకుంటారు మరియు వాటిని పూజించడం ప్రారంభించారు. ఇక్కడ దేవుడు వారు విగ్రహారాధన నుండి దూరం అవుతారని, వారికి ఎలాంటి విగ్రహాలు ఉండవని చెప్తున్నాడు. ఇశ్రాయేలీల గురించి నేడు మీరు చెప్పగల ఒక విషయం ఏమిటంటే, వారు విగ్రహారాధనలో లేరు. వారు దేవుని వైపు తిరిగి లేనప్పటికీ వారు విగ్రహారాధన నుండి ఖచ్చితంగా దూరం అయ్యారు. ఇక హోషేయ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిద్దాం. తరువాత ఇశ్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేయుదురు. ఆ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. ఇక్కడ తరువాత ఇశ్రాయేలీలు తిరిగి వచ్చి అనే మాటలోని భావం ఏమిటంటే, తరువాత అంటే 2025 లేదా 2030 సంవత్సరం అని అర్థం కాదు. అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. కానీ దేవుని కాల పట్టిక ప్రకారము వారు భూమికి తిరిగి వస్తారు. వారు తిరిగి వచ్చినప్పుడు ఈ విధంగా తిరిగి వస్తారు. వారు తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు. ప్రియులారా, నేను ఇప్పుడు మీకు చాలా ఆశ్చర్యకరంగా ఉండే ఒక మాట చెప్పబోతున్నాను. వారు ఆ దేశానికి తిరిగి వచ్చారు మరియు అక్కడ జరిగినవి చాలా గమనార్హమైనవి. కానీ అది ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు కాదు. వారు తిరిగి వచ్చినప్పుడు దేవుని వైపు తిరుగుతారని ప్రవచనం చెబుతుంది. కానీ ఆ దేశంలో దేవుని వైపు నిజంగా తిరుగుట అనేది లేదు.
నాకు తెలిసిన కనీసం 2 గొప్ప ప్రవచన అధ్యయనకర్తల నమ్మకం ఏమిటంటే, ఈ ప్రవచనం యొక్క నిజమైన నెరవేర్పుకు ముందు ఇశ్రాయేలీయులు మళ్ళీ ఆ భూమి నుండి బయటికి పంపబడవచ్చు. వారు తమ స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు దేవుని వైపుకు కూడా తిరుగుతారు. ఇశ్రాయేలీలు ప్రభు వైపు తిరగలేదనే దానికి చాలా రుజువులు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితము వారు ఒక దేశంగా తమ 20వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నప్పుడు ఈ దేశానికి విజ్ఞాన శాస్త్రము శాంతిని తెస్తుంది అని చదివే ఒక పెద్ద మోటోను ప్రదర్శించారు. మెస్సియా సమాధానం తీసుకువస్తాడని పవిత్ర లేఖనాలు చెబుతాయి. వారు మెస్సియా వైపు చూడకుండా, ఆయన వైపు కాకుండా విజ్ఞాన శాస్త్రం వైపు తిరుగుతున్నారు. వారు సంపదల వైపు చూస్తున్నారు మరియు ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉన్నారు. కొంతకాలము క్రితము వారు ఒక పెద్ద ఆర్థిక సమావేశాన్ని నిర్వహించారు. దానిలో రాక్ఫెల్లర్లలో ఒకరు మరియు ఫోర్డ్లో ఒకరు హాజరయ్యారు. అక్కడ 100 మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఆ దేశంలో పెట్టుబడి పెట్టడానికి $1 మిలియన్ ఇచ్చారు. వారు నేను మరెక్కడ చూడని విధంగా అక్కడ నిర్మాణాన్ని చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితము ఇశ్రాయేలులోని ఒక మంచి పేరుతో కూడిన మిషనరీని నిర్దిష్టంగా ఈ ప్రశ్న అడగబడింది. ఈ దేశంలో నేను ఎంతమంది నిజమైన క్రైస్తవులు ఉన్నారు అని ప్రశ్నించినప్పుడు ఈ మిషనరీ అనేక భాషలు మాట్లాడగల ఒక జ్ఞానవంతుడు, ఆయన ఒక ప్రొఫెసర్, క్రైస్తవుడుగా మారిన వ్యక్తి మరియు అక్కడ మిషనరీ పని చేస్తూ ఉండినాడు. ఆయన ఇలా జవాబిచ్చాడు: ఇశ్రాయేలులో నేడు క్రీస్తులో నిజమైన విశ్వాసం ఉన్న ఇశ్రాయేలీలు 300 లోపు మాత్రమే ఉన్నారు. ఈ ప్రకటన చాలా చర్చకు మరియు అసమ్మతికి దారితీస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే ఆ భూమిలో వందలాది మంది క్రీస్తు వైపు తిరుగుతున్నారని చెప్తున్నవారు ఉన్నారు. అది నిజం కాదు. ఇశ్రాయేలులో యూదా క్రైస్తవుల కంటే అరబ్ క్రైస్తవులే ఎక్కువ మంది ఉంటున్నారు. ఇశ్రాయేలు దేశంలో మిషనరీ పని నిజంగా కఠినమైన పని మరియు ఆ దేశంలో చాలా కొద్ది మంది మిషనరీలు మాత్రమే ఉంటున్నారు. ఇశ్రాయేలీలు దేవుని వైపు తిరగలేదు. ప్రస్తుతము స్వదేశానికి తిరిగి వచ్చి జీవిస్తున్న స్థితి దేవుని వాక్యం యొక్క నెరవేర్పు కాదని నేను పట్టుబట్టినప్పుడు ఈనాడు మీరు తరచుగా వినేదానికి విరుద్ధమైనదిగా ఉంటుందని నాకు తెలుసు. అయినప్పటికీ ఈ ప్రవచనము ఆ వాస్తవానికి సాక్ష్యం. మరియు మన దేవుని వాక్యాన్ని ఇక్కడ అక్కడ ఒక్క వచనం మాత్రమే కాకుండా మొత్తంగా పరిగణించబడినప్పుడు వారు తిరిగి రావడం అనేది ప్రవచన నెరవేర్పు కాదనే వాస్తవాన్ని మనం ఎదుర్కోవాలి. ఇక ఇశ్రాయేలులో జరుగుతున్న వాటిని చూసి ప్రవచన నెరవేర్పు అని చెప్పడానికి ప్రజలు లేఖనాల్లోని ఇక్కడ ఒక వచనము అక్కడ ఒక వచనాన్ని తీసుకున్నప్పుడు అనేక హాస్యాస్పదమైన విషయాలు ఉద్భవిస్తాయి. దేవాలయాన్ని నిర్మించడానికి వారు వేరే దేశాల నుండి రాళ్లను ఇశ్రాయేలుకు రవాణా చేస్తున్నారని కొంతకాలం క్రితం మేము విన్నాం. మీరు గనక యెరూషలేముకు వెళ్ళి ఉంటే వారికి ఆ అవసరం లేని ఒకే ఒక విషయము రాళ్ళు అని మీకు తెలిసిపోతుంది. యెరూషలేము పట్టణము రాతి ప్రదేశంలో ఉంది మరియు దాని చుట్టూ ఉన్న ప్రతి పర్వతము ఒలీవల కొండతో సహా రాళ్లతో నిండి ఉంది. ఒకవేళ వేరే దేశాల వాళ్ళు ఎవరైనా రాళ్ళు కొనాలంటే ఎక్కడ దొరుకుతాయో నేను చెప్పగలను. ఇశ్రాయేలు తన రాళ్లతో కొంత ఎగుమతి చేయడానికి సంతోషిస్తుంది. ఇంకొక ఉదాహరణ, ఇశ్రాయేల్లో నారింజ పండ్లు పండడం గురించి యెషయా చెప్పిన అన్యమైన ద్రాక్షవల్లుల ప్రవచన నెరవేర్పు అనే వాదన. అయితే పరమగీతంలో యాపిల్ పండ్లు మరియు యాపిల్ చెట్లు గురించి చెప్పబడింది. అది నిజానికి నారింజ చెట్టు లేదా కమలం చెట్టు. ఆ భూమిలో నారింజ పండ్లు పండుతాయి మరియు అవి అక్కడ నుండి ప్రపంచంలోని పలు ప్రాంతాలకు తీసుకొని వెళ్ళబడ్డాయని కొందరి నమ్మకం. ఇశ్రాయేలు నారింజ పండ్లు పండించే భూమి మరియు అవి అన్యమైనవి కావు. ఈ విషయాలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో చూడండి. మనము దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలి మరియు ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రవచన అతివాదుల్లో మనము ఒకరం కాకూడదు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నందుటకై
ఆయన యొద్దకు వత్తురు అనే మాటల్లోని దినముల అంతము అనగా అది ఇంకా భవిష్యత్తులోనే ఉంది. అవి ఇశ్రాయేలు రాజ్యాన్ని సూచిస్తాయి మరియు మహాశ్రమల కాలము నుండి ప్రారంభమయ్యే సమయాన్ని క్రీస్తు రెండవ రాకడ ద్వారా 1000 ఏండ్ల పాలన వరకు సూచిస్తాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సందేశంలోని విషయాలను గ్రహించారా? ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, అయితే వారు దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉంటున్నారు. ప్రభువైన యేసు వారి కొరకు 1000 ఏండ్లు ఈ భూమిని పరిపాలించడానికి రాబోతున్నాడు. ఆయన రాకడ ఎవరికీ తెలియదు. అయితే సంఘముగా ఆయన రాకడలో ఎత్తబడాలంటే ఆయనను వ్యక్తిగతంగా ఎరగాలి. నీవు ఆయనను రక్షకునిగా ఎరుగుదువా? అట్టి కృప దేవుడు మీకు దయచేయను గాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు మీరు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానానికే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇశ్రాయేలు దేశం పట్ల నీవు కలిగిన ప్రతి ఉద్దేశానికే నీకు వందనాలు. వారు భౌతికంగా నీవు ఏర్పాటు చేసుకున్న దినము, వారిని ఎంతగానో ప్రేమిస్తున్న గొప్ప దేవ, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. వారి పట్ల నీవు కలిగిన కృప కరుణలకై నీకు వందనాలు తండ్రి. అదే రీతిగా నీవు ప్రతి మానవుని ప్రేమిస్తుంటున్నావు ప్రభువా. మమ్మల్ని అందరినీ నువ్వు ప్రేమించి ఈ లోకానికి రక్షకునిగా నీవు ఏతించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభువా, నీ కృప, నీ కరుణ, నీ వాత్సల్యము ఎంతో గొప్పదిగా ఉంటుంది. మేము శాపములో, పాపములో, అపరాధములతో పూర్తిగా నశించకుండా, నిర్మూలించబడకుండా ప్రభువా, మీరు మాకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో ప్రవేశించడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. ఈ ప్రత్యేక సమయంలో మేము ఈ లోకానుసారంగా జీవిస్తున్నట్లయితే, ఈ లోకంలో కూడిన పాపముతో రాజీపడి జీవిస్తున్నట్లయితే ప్రభువా, మేము మీ వైపు తిరగడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. మా జీవితాలను సరి చేసుకొని నీకు ఇష్టకరంగా జీవించే కృపను దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గ్రీకు భాషలో సంఘానికి వాడబడిన ఎక్లెషియా అనే పదము యొక్క అర్థం ఏమిటి? గ్రీకు భాషలో సంఘానికి వాడబడిన ఎక్లెషియా అనే పదము యొక్క అర్థం ఏమిటి? 1. పిలువబడిన గుంపు. 2. గుర్తించబడిన గుంపు. 3. పరిశుద్ధమైన గుంపు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, నేటి కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందని, దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడాడని నమ్ముతున్నాం. ఈ అధ్యయనానికి సంబంధించి లేదా మీ జీవితాలకు సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు కానీ, లేదా సందేహాలు కానీ, లేక ప్రార్థనా మనవులు కానీ ఉంటే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని తప్పకుండా సంప్రదిస్తారని, మీ అభిప్రాయాలను, మీరు పొందిన మేలులను మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. దేవుని సన్నిధి మీకు తోడయుండును గాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.